హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టీజీపీఎస్సీ నిర్వహించే గ్రూప్ 2 నోటిఫికేషన్లో పేపర్ 4ని ఎలా చదవాలో చూద్దామండి. పేపర్ 4ని ఇది స్కోరింగ్ సబ్జెక్ట్ అండి. స్కోరింగ్ సబ్జెక్ట్ ఇది. దీంట్లో 3 ఫేజెస్ ఉన్నాయండి. మొదటిది తెలంగాణ ఆలోచన, సమీకరణ దశ, తెలంగాణ ఏర్పాటు దిశగా. దీంట్లో 1948 నుంచి 1970 వరకు 5 యూనిట్లు ఉంటాయండి. ప్రతి సెక్షన్కి 5 యూనిట్స్ అండి. 5 into 3 15 యూనిట్స్, 150 క్వశ్చన్స్ అండి. దీంట్లో ఎక్కువగా మొన్న రీసెంట్గా జరిగిన ఎగ్జామ్లో కాలానుక్రమం అడిగాడండి. కొన్ని క్వశ్చన్స్ కాలానుక్రమం, టైం పీరియడ్ చాలా అడుగుతున్నాడండి. వరుస కొన్ని ఇచ్చేస్తున్నాడు, వీటిని కాలానుక్రమంగా అమర్చండి అని అడుగుతున్నాడు. మనం మూమెంట్ని చదివేటప్పుడు ఎలా చదవాలంటే ప్రతి ఇయర్ని తీసుకోవాలండి. ప్రతి ఇయర్ని తీసుకొని ఆ ఇయర్లో జరిగిన ఇన్సిడెంట్ తీసుకొని చదువుకోవాలండి. ఇప్పుడు సపోజ్ 1969 ఉద్యమంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది కదండి. దీంట్లో మనం ఏం చేయాలంటే జనవరిలో జరిగే సంఘటనలు, అలాగే ఫిబ్రవరి, ఇవన్నీ డేట్ వేసుకొని కాలానుక్రమంగా రాసుకోవాలండి. రవీంద్రనాథ్ దీక్ష, గాంధీ చౌక్ దగ్గర రవీంద్రనాథ్ దీక్ష జనవరి 8 అండి. జనవరి 8 ఇలా రాసుకుంటే మళ్ళీ దాని తర్వాత పోటు కృష్ణమూర్తిది. ఈ విధంగా కాలానుక్రమంగా రాసుకుంటే మనకి ఏమవుతుందంటే చదివేటప్పుడు ఈజీ అయిపోతుంది, గుర్తుంచుకోవడానికి కూడా. మనం చదవాల్సింది కాలానుక్రమమే, వాడిచ్చే కూడా కాలానుక్రమమే ఉంటున్నాయండి ఎగ్జామినరు. అదేవిధంగా ఈ లాస్ట్ దిశలో కొన్ని ఈ మధ్య ఇటీవల జరిగిన ఎగ్జామ్లో సెక్షన్ 3లో కొన్ని క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇచ్చాడండి. అందులో మనకి 2-3 తెలుసు, కాకపోతే కొన్ని తెలియదండి. తెలంగాణ ఐక్యవేదిక అవి ఇవి కొన్ని తెలుసు, కాకపోతే కొన్ని తెలియనివి ఇచ్చాడు. 3 సెక్షన్లు మంచిగా చదువుకుంటే దీంట్లో స్కోరింగ్, ఈ పేపర్ ఎంత టఫ్ వచ్చినా మనకి 110 నుంచి 120 మధ్యలో చేసే విధంగా ఉండాలి. ఎంత టఫ్ వచ్చినా, ఒకవేళ ఈజీ వస్తే 130 వరకు చేస్తారండి. 130 to 135. పేపర్ మనకు మొన్న జరిగినట్టు పేపర్ అనలైటికల్గా ఉంటే మనం చదివేటప్పుడు లోపల ఎగ్జామ్ రాసినప్పుడు అందరం బాగానే రాసామనుకుంటామండి. కాకపోతే ఒరిజినల్ కీ ఇచ్చాక తెలుస్తుందండి మనకి. ప్రిలిమినరీకి మెయిన్ కీ ఇచ్చిన తర్వాత పేపర్ 4లో నాకు తెలిసి మార్క్స్ అనేవి డ్రాస్టిక్గా చేంజ్ అవుతాయండి బయట ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇచ్చిన కీ కంటే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కీ, మన టీజీపీఎస్సీ ఇచ్చిన కీయే ప్రామాణికం కాబట్టి ఈ కీలో అనేక మార్పులు ఉంటాయని నేను అనుకుంటున్నానండి. ఓకే అండి, ఈ పేపర్ని మంచిగా చదవాలండి. థ్యాంక్ యూ అండి.